audio jungle. యాదవ్ని నేను 2019 ఎన్నికలలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న దాని మీద ఒక చిన్న రీసెర్చ్ అనాలిసిస్ చేశాను. సో ఆ వివరాలు మీ ముందు బయటపడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో ముందుగా ఈ వివరాల్లోకి వెళ్ళక ముందర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రావు గారికి, కేటీ రామారావు గారికి, ఆ పార్టీ నాయకులందరికీ మా కృతజ్ఞతలు జనసేన తరపు నుంచి. ఎందుకంటే జగన్ గారి పాదయాత్ర తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది స్థానిక నాయకుల సొంత బలం చేత కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి వాళ్ళకి కొంత బెటర్గా ఓట్స్ వస్తాయనేసి ఒక భావన ఉండింది. కానీ ఒక సింగిల్ ప్రెస్ మీట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని పాతాళాన్ని తీసుకొచ్చిన చంద్రశేఖరరావు గారికి మా కృతజ్ఞతలు. సో ఈ రీసెర్చ్ అనాలిసిస్ వివరాల్లోకి వెళ్తే సో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, జనసేన టీడీపీ నాయకులతో అలయన్స్ లో వెళ్ళబోతున్నారు అని చెప్తున్నారు. తర్వాత వీళ్ళేం చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, జనసేన వైసీపీ అలయన్స్ లో కాబోతుంది అని చెప్తున్నారు. సో ఫస్ట్ అసలు వీళ్ళ బలాలు ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. మీకు శ్రీకాకుళం టు గుంటూరు వరకు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 101 సీట్స్ ఉన్నాయి. ఈ 101 సీట్స్ లో 2014 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 24 సీట్లు వచ్చాయి. ఇందులో కొన్ని హైలైట్స్ ఏంటంటే వెస్ట్ గోదావరిలో 15 సీట్లకు గాను 0 వచ్చాయి, ఈస్ట్ గోదావరిలో 19 సీట్లకు గాను 5 వచ్చాయి, వైజాగ్ లో 15 సీట్లకు గాను 3 వచ్చాయి. ఇంకొకటి ఆ పార్టీ ముఖ్య నేత శ్రీ విజయం గారు వైజాగ్ నుంచి ఎంపీగా ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఆల్రెడీ టీడీపీకి డిఫెక్ట్ అయిపోయారు. సో ప్రజల్లో ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టెన్స్ లేదనేసి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకనంటే మీరు 2009 రిజల్ట్స్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ 60 సీట్లు ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సింపతితో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్ కనీసం 60 అయినా గెలిచి ఉండాలి, లేకపోయి ఉంటే కనీసం ఒక 40-50 అయినా వచ్చిండాలి. మీరు చూసినట్లయితే 60 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 24 సీట్లకు పడిపోయింది. అండ్ మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలలో ఆదరణ లేదు, ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా దృష్టిలో నేను గమనించింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే రౌడిజం పెరిగిపోతుంది, లేదంటే ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు. సో వీటన్నిటి చేత ప్రజలు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. ఇంకొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ చూడండి. తుని ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, కాపు శాంతియుతంగా చేస్తున్న కాపు ఉద్యమంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరి ఆ రైలు తగలబెట్టారని ఏదైతే మీడియాలో ప్రచారం అయిందో ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు. మీరు నిన్న చూసినట్లయితే టీఆర్ఎస్ నాయకులు కలవడానికి వచ్చినా కూడా కేవలం కడప జిల్లాకు చెందిన వాళ్ళ వర్గంకి చెందిన నాయకులు ఉన్నారు. కానీ మీరు మామూలు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కానీ ఇంకేదైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అనిల్ కుమార్ యాదవ్ అని ఒక బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని వాళ్ళు వాడతారు. కానీ ఇలా ఒక ముఖ్యమైన మీటింగ్కి మాత్రం ఆయన ఎక్కడా మీకు కనిపించట్లేదు. సో అంటే ఏంటి, కార్యకర్తలుగా బీసీలు కావాలా, కానీ అధికారం మాత్రం వీళ్ళు కొంతమంది చలాయించాలా అనేసి భావన ప్రజల్లో ఉంది. సో ఆ చేత వీళ్ళు కొంతమంది అధికారం పొందడానికి మేమెందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి, సో మాకు ఇంపార్టెన్స్ ఇచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము ఓట్లు వేసుకుందాం ఈసారి అన్న భావనలో ప్రజలు ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే ఈసారి 60% సీట్లు యూత్ కి మహిళలకు ఇస్తామంటున్నారు. లైక్ వైజ్ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తామంటున్నారు. ఆ లెక్కను తీసుకుంటే మీకు దాదాపు ఈసారి ఒక 60-70 సీట్ల వరకు బీసీలకు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ గౌరవం పొందుతున్న జనసేన పార్టీని వదిలిపెట్టి అక్కడ గౌరవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎందుకు వెళ్తారు, వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తారు. ఇకపోతే టీడీపీ సంబంధించిన అనాలిసిస్ చూసినట్లయితే మీ 4.5 సంవత్సరాలలో టీడీపీ అన్ని సెక్టార్స్ లో కంప్లీట్లీ ఫెయిర్ అయిపోయింది. జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో కానివ్వండి, లేదంటే స్పెషల్ స్టేటస్ సాధించడంలో కానీ, లేకపోతే రైతులను కాపాడడం విషయంలో కానీ అన్నింటిలో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా ఈ అనాలిసిస్ విషయానికి వచ్చేసరికి 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే 2009 లో కేవలం 30 సీట్స్ ఉన్న పార్టీ 2014 లో 77 సీట్స్ తెచ్చుకోగలిగింది. మీరు ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టెన్స్ లేదు ఈ 7 జిల్లాల్లో. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఈ జనసేనకి ఎవరైతే అభిమానులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కూడా టీడీపీ వైపు డైవర్ట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే టీడీపీ ఆల్మోస్ట్ 47 సీట్స్ లో గెయిన్ అయింది. 2009 లో 30 సీట్స్ ఉన్న టీడీపీ 2014కి వచ్చేసరికి 77 సీట్స్ కి ఇంక్రీజ్ అయింది. ఇంకా మీకు 2009 లో ఇంతకు ముందర మార్పు పేరుతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ రిజల్ట్స్ చూసినట్లయితే, ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేశారో ఆ రిజల్ట్స్ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈ శ్రీకాకుళం టు గుంటూరు మధ్యన 46 సీట్స్ లో కేవలం 5,000 డిఫరెన్స్. గెలిచిన అభ్యర్థులకి ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్ కి కేవలం 5,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇందులో 11 సీట్లు గెలవగలిగారు. 30 సీట్లలో కేవలం 5,000 డిఫరెన్స్ తో చాలా చోట్ల ఓడిపోవడం జరిగింది. సో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోరాటం చేశారో, స్పెషల్ స్టేటస్ ఇష్యూ కావచ్చు, ఉద్దానం ఇష్యూ కావచ్చు, లేకపోతే రాజధాని భూముల విషయం కావచ్చు, రైతుల విషయం కావచ్చు, సో స్టూడెంట్స్ విషయాలు కావచ్చు, యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే అంశం మీద కావచ్చు, ఆయన మీరు చూసినట్టు 4.5 సంవత్సరంలో 7 జిల్లాల మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ సపోర్ట్ బేస్ ఏదైతే ఉన్న 46 సీట్స్ లో సపోర్ట్ ఇంకా కన్సాలిడేట్ అయింది. అండ్ లైక్ వైజ్ మీకు 20 సీట్స్ లో 25% ఓట్ షేర్ వచ్చింది. సో ఈ 25% ఓట్ షేర్ వచ్చిన సీట్లలో మీకు లాస్ట్ టైం 2009 లో రాజశేఖర రెడ్డి గారి హవా ఉన్నది. సో ఇప్పుడు ఆ ప్రజెంట్ ఆయన లేరు కాబట్టి, సో రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్న వ్యక్తులు కూడా జనసేనకి ఓటేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ ఇంకొక 20 సీట్స్ జనసేనకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఇకపోతే గుంటూరులో మీకు నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, రావెల్ కిషోర్ బాబు గారు కావచ్చు, ఇలా కొంతమంది పెద్ద నాయకులు జాయిన్ అయ్యారు. లైక్ వైజ్ విజయవాడలో కమ్యూనిస్టులకి కొంత బలం ఉంది. సో కమ్యూనిస్టులు జనసేన పొత్తుండడం వల్ల అక్కడ కొంత జనసేనకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు మొత్తం చూసినట్లయితే ఈ 101 సీట్లలో జనసేనకి 87 సీట్లలో మీకు బలం కనిపిస్తా ఉంది. తర్వాత ఇక మీద అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు 4 ఇయర్స్ నుంచి ఆయన ఎనర్జీ బయట వేస్ట్ చేయకుండా ఈ ఆల్రెడీ స్ట్రెంత్ ఉన్న చోటనే ఆయన సపోర్ట్ బేస్ ని కన్సల్టేట్ చేయడం జరిగింది. సో ఇక మీదట ఇకపోతే ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాల్లో విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం 2009 లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీకి అర్బన్ ఏరియాస్ లో బాగా సపోర్ట్ వచ్చింది. మీకు ఒంగోలు గానీ, లేకపోతే గిద్దలూరు గానీ, నెల్లూరు గానీ, నెల్లూరు రూరల్ గానీ, లేదంటే ఒక మేజర్ మున్సిపాలిటీ నెల్లూరు జిల్లాలో గూడూరు లాంటి మున్సిపాలిటీస్ లో ప్రతి డిస్టిక్ లో తీసుకున్నట్లయితే ఒక 3-4 కాన్స్టిట్యుయెన్సీస్ లో మీకు బాగా సపోర్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 5 సీట్లు గెలివగలిగింది గ్రేటర్ రాయలసీమలో. గెలుపుకి ఓటమికి మధ్య జస్ట్ ఒక 4,000-5,000 డిఫరెన్స్ తో ఇక్కడ పోటీలోకి రావడం జరిగింది. సో ఆ లెక్కను తీసుకున్నట్లయితే ఈ 6 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 3 సీట్లు వేసుకున్నా కూడా 6×3 18 సీట్లు ఇక్కడ అడిషనల్ గా జనసేనకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకా అనంతపూర్ డిస్టిక్ లో 14 సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టీడీపీ ప్రజెంట్ 12 సీట్స్ లో అధికారంలో ఉంది. సో ఆల్రెడీ టీడీపీ అన్ని సెక్టర్స్ లో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. సో కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ టీడీపీ మీద చాలా ఎక్కువ ఉంది. సో ఈ 12 సీట్స్ లో అట్లీస్ట్ ఒక 6 సీట్స్ జనసేనకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కమ్యూనిస్టుల బలంకి కొంత బలం ఉంది. తర్వాత అనంతపూర్ లో స్పెషల్ స్టేటస్ ఉద్యమం బాగా జరిగింది. సో ఇక్కడ అనంతపూర్ లో చాలా బ్యాక్వర్డ్ ప్లేస్ ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ కావాలంటే స్పెషల్ స్టేటస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముందు నుంచే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ జనసేనకి ఇక్కడ బాగా స్ట్రెంత్ పెరిగింది. సో ఈ లెక్క చూసుకుంటే గ్రేటర్ రాయలసీమలో ఇంకొక 20 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు కోస్టల్ ఆంధ్రాలో 86 సీట్స్ ప్లస్ ఇప్పుడు ఒక 20 సీట్స్, మొత్తం 106 సీట్స్ జనసేనకి ఈసారి వచ్చే అవకాశం ఉంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ఈసారి ఈ గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో తప్పించి మీకు ఆంధ్ర సైడ్ ఎక్కడ వచ్చే అవకాశం లేదు. ఇంకా టీడీపీ చూసినట్లయితే కంప్లీట్లీ అన్ని సెక్టార్స్ లో ఫెయిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఈసారి సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్ కానీ రెస్ట్రిక్ట్ అయిపోయే పరిస్థితులే కనిపిస్తా ఉన్నారు. సో ఇలా ఆల్రెడీ సపోర్ట్ ఉంది, ప్రజలు మార్క్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అంటే ఈ డబ్బులు పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవాలనుకుంటున్న వ్యక్తులను కాకుండా జెన్యున్ క్యాండిడేట్ యూత్ కి 60% సీట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కేవలం అందుకోసమే ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పౌర సమాజంతో మీటింగ్స్ పెడుతున్నారు.
ఆ పౌర సమాజంలో ఏంటంటే యూత్ లీడర్స్ ని ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. యూత్ ని ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలో కూడా క్యాండిడేట్స్ ని పిక్ చేస్తూ వస్తున్నారు. మీకు ఇంటెలెక్చువల్స్ తో కానీ, డాక్టర్స్ తో కానీ, టీచర్స్ తో కానీ, మీరు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీకాకుళం నుంచి ఈ ఆంధ్ర మొత్తం, ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఆయన ఇంటెలెక్చువల్స్ మీటింగ్ అయ్యి అక్కడ స్థానికంగా పోటీ చేయడానికి అభ్యర్థుల్ని ఆయన తయారు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. సో 107 సీట్లలో బలం ఉన్న జనసేన పార్టీ ఏదో ఒక 20 సీట్లకి 25 సీట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదంటే ఒక 20 సీట్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అసలు బలం లేని పార్టీ లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళు చేస్తున్న విషయ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గ్రూపులన్నింటిలో, జనసేన గ్రూపులన్నింటిలో, ఈ TV9 రజనీకాంత్ ఉన్నాడు కదా, ఎవరైతే జనసేనకి బలం లేదని అంటున్నారో అలాంటి వ్యక్తులందరినీ ట్యాగ్ చేసి వాళ్ళకి ఈ వివరాలు చెప్పండి. అరే భయ్ మాకు బలం ఉంది, 107 సీట్స్, ఈసారి ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాము, ఇంకా పవన్ కళ్యాణ్ గారి గ్రేటర్ రాయలసీమ పర్యటన స్టార్ట్ అయిన తర్వాత ఈ స్ట్రెంత్ ఇంకా పెరగబోతుంది అని వాళ్ళకి చెప్పండి. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.